హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇది మంచి హెల్తీ అయిన ఫ్రైడ్ రైస్ అండి. మనకి ఈ రోజుల్లో ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు మన ఇంట్లో పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ముందుగా మనం దాని గురించి వైట్ రైస్ తీసుకోవాలండి. ఈ రైస్‌ని మనం అన్నం వండిన తర్వాత దీన్ని కొంచెం పొళ్ళు పొళ్ళుగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కనుంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో 2 గంటెలు నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలనేందంటే పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని, ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి, ఇప్పుడు వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఈ వెల్లుల్లిపాయలేందంటే నేను పెద్ద సైజు ఒక గడ్డ తీసుకున్నానండి. ఆ గడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇందులో ఈ గార్లిక్‌తో తింటే ఏందంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని చిన్న సైజు దాన్ని కట్ చేసి చిన్న ముక్కలుగా దాంట్లో వేసుకునేసి, అంటే చిన్న సైజైనా పెద్ద సైజైనా ఓకే. కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు. అవి కూడా ఆరోగ్యానికి మంచిదే. వీటిని ఇటువైపులో కొంచెం మెత్తబడనివ్వాలి. ఆ తర్వాత సగం టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు ఇంగువ, ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే 4 రెమ్మలు కరివేపాకు ఇది దూసి వేసుకునేసి, ఇప్పుడు వీటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ గూడా మనం వేసినయి. ఓకేనా? ఇవన్నీ ఈ టైప్‌లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రైస్ తీసి పెట్టామో దాన్ని ఇందులో వేసుకోవాలి. కానీ రైస్‌ని మాత్రం మనం బాగా పొళ్ళు పొళ్ళుగా ఆరనివ్వాలండి. అంటే మనం వండినప్పుడు అప్పుడే కొంచెం ముద్దలాగా ఉంటుంది కదూ! ఆ టైప్‌లో ముద్దలాగా ఉంటే ఈ రెసిపీకి కొంచెం చేయడానికి ఇబ్బంది. ఓకేనా? అందుకని దీన్ని మనం ఉంటలు లేకుండా బాగా పల్చగా, అంటే మెతుక్కు మెతుక్కు అతుక్కోకుండా ఉండే విధంగా మనం దీన్ని బాగా ఆరనివ్వాలి. అప్పుడే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్‌లో బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి, కారం ఒక సగం టేబుల్ స్పూను, ఇప్పుడు గరం మసాలా అది కూడా సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి, కొద్దిగా ధనియాల పొడి కూడా దాంట్లో వేసుకునేసి, ఇప్పుడు మిరియాల పొడి అది కూడా కొద్దిగా వేసుకుందామండి. టేస్టింగ్ సాల్ట్ అది కూడా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని మనం పచ్చి వాసన పోయేదాకా ఇలా మంట కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుంచి బాగా వేగనిచ్చుకోవాలండి. అంటే దాదాపు ఒక 2, 3 నిమిషాల పాటు ఈ టైంలో మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఆ టైప్‌లో ఉంచి మంటని దీన్ని మనం కలుపుతూ బాగా వేగనివ్వాలండి. అప్పుడే దీనికి మరింత రుచొస్తది. ఓకేనా? సన్న మంట మీద మాత్రం చేయొద్దు. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ ఏసుకుందాం. ఒక టేబుల్ స్పూను వేశాక ఇప్పుడు దీన్ని గూడా మనం కాస్త అలా తిరగేసుకుంటూ, ఈ సోయా సాస్ ఏందంటే అంతా రైస్ మొత్తానికి కలిసే విధంగా ఈ టైప్ మనం బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఏందంటే మంట కొంచెం హైలోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత తగ్గించుకోవచ్చు. ఈ టైప్‌లో మనం ఈ సోయా సాస్ మొత్తానికి బాగా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కొత్తిమీరని అలా చల్లేసుకుందాం. ఒక 4 రెమ్మలు. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కాస్త అలా తిరగేసుకోవాలి. ఇంకా ఈ టైంలో పుదీనా ఉన్నా గూడా వేసుకోవచ్చు. అంటే కొత్తిమీర గానీ, పుదీనా గానీ ఈ 2 గూడా వేసుకోవచ్చు. ఏదుంటే అది గూడా ఏసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఈ టైప్‌లో బాగా కలిపేసి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకునేసి, అంటే సాల్ట్ ఇవన్నీ బాగా సరిపోయినాయా లేదా చూసుకునేసి అప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయినట్టేనండి. ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ ఫ్రైడ్ రైస్‌లు, రోడ్ సైడ్ మీద దొరికే ఫ్రైడ్ రైస్‌లు అవి తినే కన్నా ఇలా గార్లిక్ రైసు ఇలాంటివి చేసుకొని ఇంట్లో తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి గూడక యూత్‌కి ఫ్రైడ్ రైస్‌లంటే చాలా వరకు ఇష్టం కాబట్టి ఈ టైప్‌లో ఇళ్లల్లో చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చాలా అంటే చాలా బాగుంది. ఎవ్వరు గూడా మిస్ కావద్దండి. ఈ టైప్‌లో ఒక్కసారి చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. అంత బాగుంది.